డబ్బులు సంపాదించుకోవడానికో, లేకపోతే గనక ఏదైతే అంటే డబ్బులు సంపాదించుకోవడానికే. అది ఎలాగా అన్నటువంటి తీవ్రవాద సంస్థలు మర్డర్‌లు, కిడ్నాప్‌లు లేకపోతే ఈ డ్రగ్స్ తయారీ, ఇట్లాంటి డ్రగ్స్‌ని అమ్ముకోవడం, ఇట్లాంటి వాటి ద్వారా సంపాదిస్తుంటాయి. ఇప్పుడు ఆటిట్లో దొరికిపోతుంటాం, లేకపోతే ఆటిట్లలో ప్రాబ్లమ్స్ ఉంటున్నటువంటి వేళ కొత్త అడుగులు వేస్తుందంట లష్కరే తోయిబా. వ్యాపారాలలో పెట్టుబడి పెడుతుందంట. మేము తీవ్రవాదం ద్వారా ప్రపంచాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మారుస్తాం, షరియా చట్టాలు తీసుకొస్తాం, మీరందరూ చందాలేమని అడిగి, ఆ వచ్చిన చందాల డబ్బులు ఒక పక్కన వాళ్ళకి సంబంధించిన తీవ్రవాదులకి జీతాల కింద ఇస్తూ, మిగిలిన డబ్బులని ఎక్కడ పెట్టుబడి పెడుతుందంటే వ్యాపారాల్లో పెట్టుబడి పెడుతుందట. ఏదైతే లష్కరే తోయిబా కమాండర్లు ఎహ్సన్ ఉల్లాహ్ మంజూర్, అట్లాగే మొబీన్ సాదిక్ వీళ్ళిద్దరూ కూడా ఎవెన్యూ 18 షాపింగ్ మాల్ గ్రౌండ్ బ్రేకింగ్ కార్యక్రమం ఇస్లామాబాద్లో చేసుకొచ్చారు. అంటే అక్కడ ఒక షాపింగ్ మాలే పెట్టారనమాట వీళ్ళు. ఉగ్రవాదుల డబ్బులతో పాకిస్తాన్లో ఒక షాపింగ్ మాలే పెట్టారనమాట. అదే సందర్భంలో ఇప్పుడు సైఫుల్లా కసూరి, హఫీజ్ సయ్యద్, తల్హా సయీద్ వీళ్ళందరూ కూడా బిజినెస్ నెట్వర్క్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఆ వచ్చిన డబ్బులతో ఈవెన్ అక్కడ ఉన్నటువంటి పిఓజేకేలో ఉన్నటువంటి అడవులలో కాంట్రాక్టులు తీసుకుని అక్కడ ఉన్నటువంటి వనరులు ఏవైతే రేర్ ఎర్త్ మినరల్స్ అమ్ముకునే కార్యక్రమాలు కూడా పెడుతున్నారు. ప్లస్ ప్రైవేట్ రిసార్ట్స్ కూడా వీళ్ళే ఏర్పాటు చేస్తున్నారు, అదొక వ్యాపారం చేస్తున్నారు అన్నటువంటి విషయం ఇప్పుడు తేలడంతో ఈ అంశం పెద్ద చర్చనీయాంశమైంది. అదే సందర్భంలో హఫీజ్ సయ్యద్, తల్హా సయీద్ వీళ్ళిద్దరూ దీనికి నాయకత్వాలు వహిస్తున్నారు అన్నటువంటి విషయం కూడా ప్రధానంగా బయటకు వచ్చింది. ఒక వీడియో దీనికి సంబంధించి వీళ్ళు ఆ వ్యాపారపు ఇనాగరేషన్లో వీళ్ళే యజమానులను ఉన్నటువంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.